బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా బిగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. వార్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. దేవర సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో వార్ 2 సినిమాకి డేట్స్ ఇచ్చాడని కొత్తగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మార్చి మొదటి వారం నుంచి తారక్ వార్ 2 ప్రాజెక్టు కోసం డేట్స్ చూపిస్తున్నాడని, ముందుగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్లపై ఓ యాక్షన్ సీక్వెల్ ను షూట్ చేస్తారని టాక్ నడుస్తోంది. దీంతో హృతిక్, ఎన్టీఆర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు తెగ సంబరపడిపోతున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ కావడంతో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఖాయమని ఇప్పటికే అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే ఎలా ఉంటుందన్న యాంగిల్లో యాక్షన్ మూవీగా పవర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య హోరాహోరీ పోరు, ఊహించని స్థాయి యుద్ధ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో టైగర్ ష్రాఫ్, హృతిక్ అద్భుతమైన యాక్షన్ తో ఆడియన్స్ ను ఫిదా చేశారు. ఇక ఎన్టీఆర్ సైతం RRR లో యాక్షన్ సీక్వెన్స్లలో అదరగొట్టాడు. మరోవైపు ఈ మూవీ నుంచి వినిపిస్తున్న మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే, సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన జై లవకుశలో ఓ పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతకు మించిన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో జై లవకుశలో మాదిరిగానే వార్ 2 లోను ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మరి యాక్షన్ ఫిల్మ్ లో హృతిక్, ఎన్టీఆర్ కాంబో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.